Hello guys, Ninmi Balu Stories and వెల్కమ్ టు డే 31 ఇన్ 365 డేస్ 365 బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన మోటో బ్లాగింగ్. అండ్ ఇప్పుడే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ఛానల్ని 96% ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ మన ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ సో ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకా చాలా ఎగ్జైటింగ్ బ్లాగ్స్ అయితే తీయడానికి చూస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మన మోటో బ్లాగింగ్ అండ్ ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. లెట్ స్టార్ట్ అవర్ మోటో బ్లాగింగ్. హే గైస్, ఇది వచ్చేసి కేబిహెచ్పి 4th ఫేజ్ అనమాట. ఇక్కడ మనకి లక్కీ రెస్టారెంట్ ఉంటుంది. లక్కీ రెస్టారెంట్ దగ్గర నుండి మనం ఇప్పుడు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం అనమాట. సో అదే అనమాట ఈరోజు వ్లాగ్. అండ్ దారిలో మనం ఏమేమి ఉన్నాయండి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడే మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళి ఇజ్జత్ నగర్ ఉంటుంది. ఇజ్జత్ నగర్ నుంచి మనం హైటెక్ సిటీ మీద నుంచి అట్లా కొండాపూర్ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్నాము. ఆ రూట్లో అయితే ఏమేమి అవైలబుల్లో ఉంటాయి చూద్దాం ఒకసారి. ఐడియల్ ఫుడ్ కోర్ట్ అంటే ఇదే అనమాట. మనం ఇంతకుముందుకి ఇక్కడ వ్లాగ్ కూడా తీసినాము. దీన్ని ఐడియల్ లేక్ ఎందుకంటే ఇంతకుముందుకు అక్కడ రంగదాముని చెరువు దగ్గర ఇది ఉంటుండే అనమాట. అక్కడ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అంటే అది అప్గ్రేడ్ చేసిండ్రో అవన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసిండ్రు. సో అట్లా అవన్నీ ఇక్కడికి రీప్లేస్ అయిపోయినాయి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం ఇజ్జత్ నగర్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళాలి. ఇదిగో ఇదే అనమాట ఇజ్జత్ నగర్. అండ్ ఇగో ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆకాశం అంతా ఎత్తున్నాయి గైజ్, చూడండి. అండ్ ఇంత మంచి బిల్డింగ్స్ బయట రోడ్ అయితే బేకార్ ఉంటుంది. అమ్మ నిజంగా బేకార్ అంటే బేకార్. ఇక చూడండి ఎట్లుందో. ఇగో డబ్ 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 దీనికన్నా హైటెక్ సిటీలో ఉన్న రంబల్ స్టెప్స్ బెటర్ అనమాట. ఎంత వరస్ట్ ఉంటుంది చూడండి. ఇది అనమాట కోహినూర్ బై అరో రియాలిటీ. సో అట్లా అది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన దాకా ఈ రోడ్స్ అయితే మంచిగా అంటే వెహికల్స్ వెళ్తుంటాయి కదా, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి కదా, అది చేసిన కొద్ది ఖరాబ్ అవుతూనే ఉంటాయి. సో నాకు తెలిసి అది మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాతనే వాళ్ళు రోడ్ వేస్తారేమో, ఒక మంచి రోడ్. అందుకే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం హైటెక్ ఎక్స్పో ఉంటుంది కదా, ఆ రోడ్కి రీచ్ అవుతాము. అక్కడ నుంచి మనము మళ్ళీ కొత్తగూడకి టర్న్ అవ్వాలన్నమాట. సో ఇదే మన హైటెక్ ఎక్స్పో లేన్. ఇక్కడ సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఓ మై గాడ్, సిగ్నల్ ఎస్. దీనికన్నా హైదరాబాద్లో దీనికన్నా అదృష్టం ఉండదు కదా. మనం రాగానే ఇట్లా సిగ్నల్ పడాలి. వావ్, ఎంత బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకున్నా. ఈ రూట్లో వచ్చేటప్పుడు మనం ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయంకి వెళ్ళినాము. అక్కడ వ్లాగ్ ఉంది, ఎవరైతే చూడలేదో చూడండి. సో అది ఈ రూట్లోనే వెళ్తారనమాట. అండ్ ఈ రూట్లో వెళ్తే జస్ట్ ఇక్కడ 300 మీటర్స్లోనే ఏమో ఉంటుంది అంతే. కానీ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. బిలీవ్ మీ, ఒకసారి ఆ టెంపుల్కి వెళ్తే యూ క్యాన్ మీకు చాలా పీస్ఫుల్గా మీరైతే మంచి టైం స్పెండ్ చేశారు అక్కడ. బాగుంది. అంటే అర్ధనారీశ్వరి స్వామి వారి టెంపుల్ కూడా చాలా రేయర్ అనమాట. నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది చాలా రేయర్ అని. సో ఇదే అర్ధనారీశ్వరి స్వామి వారి దేవాలయం. జర్ర గుర్తుండే. సో ఇదే గైజ్ లోపల ఉంటుంది అర్ధనారీశ్వర స్వామి వారి గుడి. ఇప్పుడు క్లోజ్ ఉంది. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మనం రైట్ తీసేసుకుంటే ఎవడో ఆరం కొడతా ఉన్నాడు. అరే యార్, ఇది వచ్చేసి మనకి కొండాపూర్లోనైతే అసలు మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి గైజ్. ఇక్కడ విజేత. అరే ఇంకోసారి ఆరం కొట్టినాం అనుకో, చూడరా ఇడు వెళ్ళినాక నుంచి కొండాపూర్ నుంచి వెనకలు ఉన్నాడు. కొండాపూర్ నుంచి ఏదో మనం హైటెక్ ఎక్స్పో నుంచి చూస్తున్నాం. పట్టపట్ట ఆరం కొడుతున్నాడు. మళ్ళీ ముందరకు పోయేది లేదు, ఏం లేదు. ఇటు పోయిండు కాక. సో కమింగ్ బ్యాక్ టు హియర్, ఇక్కడైతే రెస్టారెంట్స్ మెయిన్గా మనకి కాస్మెటాలజిస్టా ఏదో అంటారు, సంథింగ్ డాక్టర్స్ ఉంటారు. అది ఇక్కడ కూడా ఉంటారు అనమాట. కిమ్స్ హాస్పిటల్,
అన్నీ అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి గైస్ ఇక్కడ. అంటే రిచ్ వాళ్ళకి ఇది ఎంత బెస్ట్ ప్లేసో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది అంతే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ మన సామాన్లు కొనుక్కోవడానికైనా ఏదైనా. బట్ ఒకటే థింగ్ ఏంటంటే హోమ్ రెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కంపేరింగ్ టు కూకట్పల్లి, మాదాపూర్ కంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ మనకి బస్సెస్, ఆటోస్, ర్యాపిడోస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మాల్ కూడా ఉంటుంది పక్కనే. ఇక్కడ వెళ్తేనేమో శరత్ సిటీ మాల్, ఆ ముందరికి వెళ్తేనేమో లైక్ ఏట్రియం మాల్, ఇట్లా అన్ని మాల్స్ ఉంటాయి. అండ్ అరే రే 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 రీడింద్రా రోడ్డు మధ్యలో. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటాడేమో అన్న. సో అది యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఉన్న అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్స్ అన్నిటికీ ఇట్లా ఏదో ఒకటి అంటే ఏదో ఒక థీమ్ వేసిండ్రు. మళ్ళీ అదంతా ఒకటే థీమ్ ఉంటుంది. మన కుక్కట్పల్లిలో ఉండే అరే సెల్యూట్ సార్, సంతోష్ బాబు సార్, సెల్యూట్ సార్. వావ్, ఎంత బాగుంది కదా. ఏదేమైనా గైస్, ఇండియాలో మనం ఏ దానికైనా మనం ఒకరికి ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అంటే అది మన ఆర్మీ సోల్జర్సే. ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళ ఇష్టాలను వదిలేసి, అన్నీ వదిలేసి మన కోసం, మన దేశం కోసం వర్క్ చేస్తున్నారని అంటే అంతకన్నా గ్రేట్నెస్ ఇంకోటి ఏముంటుంది చెప్పండి లైఫ్లో. అంతకన్నా మించింది ఇది ఇంకోటి ఏముండదు గైస్. మదర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ ఉంటారో వాళ్ళని చూసి దేశం అంతా కూడా అంతే ప్రౌడ్ ఉంటుంది. అదే బెస్ట్ థింగ్ అనమాట. అది అందరికీ సాధ్యం కాదు, ఆర్మీ వాళ్ళకి తప్ప. అండ్ ఇంకో ఇది వచ్చేసి శరత్ సిటీ ఏఎంబి మాల్. ఇది మాత్రం లైక్ నోటీస్ చేయాలి గైస్. చాలామంది ఏంటంటే అది శరత్ సిటీ మాల్ అనమాట. అందరూ ఏఎంబి మాల్ అంటారు. నేను కూడా ఇంతకుముందు తెలియక ముందుకు ఏఎంబి మాల్ అనేది, బట్ అది శరత్ సిటీ మాల్లో ఏఎంబి సినిమాస్ అనమాట. సో ఇట్లా ఈడన్న అయితే పొద్దున 8 నుంచి ఈవినింగ్ 4 గంటల 10 గంటల వరకు అయితే అసలు మొత్తం ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయాలంటేనే టైం పడుతుంది. మంచిగా ఇట్లా పిల్లలంతా స్కూల్ నుంచి ట్రిప్కి వెళ్తున్నారు బస్సులో. ఎంత బాగుంటుందో. ఫస్ట్ టైం హైదరాబాద్ టూర్ వేస్తుంటే ఓ మో నాకు టైం అయిపోతుంది, ట్రాఫిక్ ఏమో పగిలిపోతుంది, ఏందో ఏమో. సో మనం ఇట్లా యూటర్న్ తీసుకొని అటు గచ్చిబౌలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది లే మెరిడియన్లో అయితే మస్తు షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా. ప్లాటినం లే మెరిడియన్. నాదేమో ఒక ఇండికేటర్ పనిచేస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ పనిచేస్తుంది, రైట్ ఇండికేటర్ పనిచేయట్లేదు. అసలుగా అందరూ మోటో వ్లాగింగ్కి పెద్ద బండ్లు యూజ్ చేస్తారు గైస్. బట్ నా హ్యాపీనెస్ మాత్రం ఈ బండి అనమాట. ఎన్నో ఉండి ఇంటి దగ్గర ఒక బండి, కానీ నాకు ఎందుకు దాని మీద కంటే ఇదే నాకు చాలా సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అంటే డ్రైవ్ చేయడంలో ప్రతిసారి గేర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ చేసి లైక్ రేస్ ఇస్తే సరిపోతుంది. అట్లా ఈజీగా ఒకటి ఉంటుంది. అండ్ అట్లనే కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. కూర్చోవడానికైనా అన్నిటికీ కంఫర్ట్ అనిపిస్తుంది కదా. ఎస్పెషల్గా మనకి ట్రాఫిక్లో మాత్రం యాక్టివాని మించి అయితే ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. గేర్ డౌన్లోడ్ అది కూడా ఒక మజానే. యాక్చువల్లీ గేర్ డౌన్లు చేయడం, గేర్ వేయడం, బండి తీయడం అది కూడా ఒక మంచి మజానే. బట్ అది హైవే మీద లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మస్తు మజా వస్తుంది. కానీ సిటీస్లలోనైతే నాకు యాక్టివానే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా పెద్ద బండ్లు అనుకో గేర్లు వేయడానికి ఇబ్బంది అవుతుంది, పెద్ద కథ అనిపిస్తుంది. మళ్ళీ కంపేరింగ్ టు లైక్ అట్లాంటి బండ్ల కంటే ఇది కొంచెం బెటరే. ఎందుకంటే మైలేజ్ కూడా ఒక 40-45 ఇస్తుంది. మళ్ళీ గ్లామర్ షేన్ అంతా అయితే ఇయ్యదు అనుకో, అవి ఎక్కువ ఇస్తాయి. ఇంకా దీనికన్నా 50-60 కూడా ఇస్తాయి. సో అట్లా. అండ్ హోండా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అప్పుడు దానికి మించిన మైలేజ్ మాత్రం వేరేది ఏది ఇవ్వకపోతుండే. అంటే స్పీడ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా కానీ చాలామంది అదే బై చేసిండ్రు గైస్ ఫస్ట్. దాని తర్వాత హోండాలోనే యాక్టివాస్, అంతే కదా. ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్ దిస్ ఈజ్ ద సీక్వెన్స్. అంటే ఫస్ట్ హోండాస్ వచ్చినాయి, దాని తర్వాత యాక్టివా రిలీజ్ చేసిండు అనమాట. యాక్టివాలోనే మళ్ళా యాక్టివా ఉంది. యాక్టివా 2G తెలుసు, 2G అంత తెలియదు. 2G 3G 4G 5G 6G వచ్చింది. ఇదేమో నాది 4G వర్షన్, సారీ 4G. ఇది నల్గొండలో తీసుకున్నాం. మనం మోటో బ్లాగింగ్ తీయాలన్నా లైక్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎట్లనైనా తీయొచ్చు గైస్. చెప్తున్నాను అంటే అందరూ ఫస్ట్ తీయక ముందుకే భయపడతారు అనమాట. అరే ఒకవేళ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర పెద్ద బైక్ ఉండాలి, అది ఉండాలని చెప్పేసి.
బట్ మనకైతే అంత అవసరం లేదు. అంటే బైక్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే అది వేరే విషయము. బట్ ఉన్న బైక్స్ తోటి మోటో వ్లాగింగ్ తీయాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తేనే బెటర్. అంటే మీరు మంచి బైక్ వచ్చినాకనే స్టార్ట్ చేస్తాం, అప్పుడే జనాలు చూస్తారని అంటే కొన్ని టైమ్స్ అది అంటే మనం ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉండి పెద్ద బైక్ అనుకుంటే అది కొంచెం కష్టమే అనమాట కొనుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ దానిపైన తీయవచ్చు. బట్ ఉన్నంత వరకు అయితే మీ దగ్గర ఏదైతే బండి ఉంటుందో దాని మీద స్టార్ట్ చేయండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ పెద్ద బైక్ కొనుక్కోండి, మళ్ళీ దాని మీద కూడా బ్లాగ్స్ చేయండి, బెటర్ కదా. డిఎల్ఎఫ్ అనమాట. డిఎల్ఎఫ్ కూడా చాలా పెద్ద లైక్ ఐటీ హబ్, చాలా కంపెనీస్ ఉంటాయి కదా డిఎల్ఎఫ్లో. దీంట్లోనైతే కాగ్నిజెంట్ ఉంటుంది, టీసీఎస్ కాదు కాగ్నిజెంట్ ఉంటుంది, అండ్ హెచ్డిఎఫ్సి ఐడిబి సంథింగ్ ఏవి ఉంటాయి కదా, చాలా కంపెనీస్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే మొత్తం ఇంకా అసలు ఈడ నుంచి గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వరకు అన్ని ఐటీ కంపెనీసే తెలుసా. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ టీసీఎస్ ఇక్కడ టీసీఎస్ సినర్జిక్ ఉంటుంది, సినర్జిక్ పార్క్ అంటారు ఇది కూడా. ఈ కంపెనీ కూడా చాలా ఎకర్స్లోనే ఉంటుంది అండ్ పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది గాయస్. ఇదే టీసీఎస్లో జాబ్ చేసే వాళ్ళైతే ఫుల్ పండుగనే ఉంటుంది, మంచిగా సాటర్డే సండేస్ లీవ్, మంచి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా పిఎస్ఆర్ ప్రైమ్ టవర్స్ కూడా ఐటీ కంపెనీసే అనమాట. సో అట్లా. అండ్ ఇది ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు గైస్. ఇంతకుముందుకి ఇక్కడ మస్తు ట్రాఫిక్ ఉంటే క్లమ్జీ ఉంటుండే, ఇదంతా రోడ్ అప్గ్రేడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా వరకు లేకుండా మంచి రెస్టారెంట్స్ వాడి ఉండే. అండ్ ఇక్కడ మంచి యునెక్స్ ఉంటుంది, యునెక్స్ ఫుడ్ అనమాట. అది కూడా మంచిగా ఉంటుంది గైస్. అక్కడ కూడా చాలా వరకు లైక్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి లోపల, బాగుండే. అది మన 100 బ్లాగ్స్లో కూడా ఫుల్ లెంత్ బ్లాగ్ తీసినాం దానిపైన. ఈ సిగ్నల్ నుంచి మళ్ళీ రైట్, సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తే ఇదేంటంతా ఏదో బోర్డర్ కనిపిస్తుంది. ఇక్కడేదో చెట్లు అవన్నీ కొట్టేసినట్టున్నారు కదా, ఇదంతా రెనోవేట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం రైట్కి వెళ్తే గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓ మై గాడ్, ఇంకెంతసేపు రా బాబు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్, ఓలంబుడికి చంపిన వారా మమ్మల్ని. అరే చంపుతుంది, అరే ఇంగ్లీష్ మాటలు మాట్లాడద్దు అనుకుంటా. ఇక అట్లా చేస్తే రోడ్ల మీద కోపాలు వస్తాయి. సిగ్నల్ పడ్డాక కూడా అంత స్పీడే ఉంది, జస్ట్ మిస్ గుడ్డి పోతుండే. సో ఓకే గైస్, పోనీ. కానీ యాక్చువల్లీ ఇప్పుడు నేను యూజ్ చేసే సెటప్ మొత్తం ఎంత కాస్ట్ ఉందో చెప్తా. సో ఫస్ట్ బండి ఏదో ఒక బండి గైస్, దానికి నేను కాస్ట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ బండి ఉన్నా ఆ బండి యూజ్ చేసుకోండి. అండ్ నా హెల్మెట్ వచ్చేసి 800, ఇది వచ్చేసి రాక్స్ ఎక్స్ అనమాట. అండ్ ఇది 800 పడింది. అండ్ సెకండ్ వచ్చేసి మొబైల్ ఐఫోన్ యూజ్ చేస్తున్నా. ఇది నాకు 80 పడ్డది. బట్ మీరు ఏదైనా మీ ఓన్ మొబైల్ కూడా తీసుకొని షూట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా మైక్ వచ్చేసి నాకు 1500 పడింది గైజ్. గ్రెనారో మైక్ అనమాట. ఇది మన 100 బ్లాగ్స్లో నేను రివ్యూ కూడా ఇచ్చిన మైక్ పైన, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తీసుకోవడానికి ట్రై చేయండి. సో అట్లా అనమాట. నేను మొత్తం ఓవరాల్గా వచ్చేసి 80,000 ఒకటి 80,800 ప్లస్ అది 1500, మొత్తం కలిపి 82,000 గైజ్ నా మోటో బ్లాగింగ్ కిట్ అయితే. అందులో ఫోన్ ఒక్కటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. హెల్మెట్ 800, అది ఒక 1500 1600 మైక్ అనమాట. సో అట్లా ఇది మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంట్రీ. అండ్ ఇక్కడనే స్టార్టింగే మనకి ఇన్ఫోసిస్ ఉంటుంది, ఇన్ఫోసిస్ కంపెనీ ఓకే ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ దాటిన తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ దాటిన తర్వాత విప్రో సర్కిల్. అదే విప్రో సర్కిల్ దగ్గర ఉండే ట్రాఫిక్ దండం బాబు, ఆ ట్రాఫిక్కి. బట్ అక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఎమ్మటే క్లియర్ అయిపోతాయి. అంటే కొంచెం ఒక 5 minutes 6 minutes అట్లా వెయిట్ చేస్తే మనం క్లియర్ చేసేసుకోవచ్చు. సో గైస్ ఇదే మన గ్రేట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. అండ్ ఇక్కడ ఒకటి, అండ్ అట్లనే మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అదొకటి. ఆ ఎంట్రన్స్లో చూస్తే ఎట్లుంటుంది అంటే
సడన్గా ఏదో ఫారెన్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఈ ప్లేస్ కూడా అంతే అనమాట. దేవుడా కొంచెం సిగ్నల్ అయితే ఉంచారు ఆయన, నేను పోయేంత వరకు. రే ప్లీజ్ 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 నాలారి. ఏ లక్కీ లక్కీ లక్కీ, ఈ వన్లాగా లక్కీయెస్ట్ పర్సన్. శుభ్రం మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందో అసలు కామెంట్ చేయండి. అంటే మళ్ళీ అది ఒక భయంగా ఇది, అంటే మళ్ళీ ఆగాలి 10 నిమిషాలు, అంత క్లోజ్గా వచ్చి వెనకాల ఆగితే పర్లేదు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్ ఆగిందనుకో ఇంకా సైకి అవ్వాల్సి వస్తుంది. సో నా వారికి ఇక్కడనే అనమాట ఈరోజు. బట్ ఇదంతా ఒక ట్రిప్ వేసేసి వచ్చి మన బ్లాగ్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ఇక్కడ అయితే అన్ని ఐటీ కంపెనీస్ దగ్గర ఇదంటే మన ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చాలా పెద్ద బ్యాంక్ చూడండి. ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు ఉంటుంది. అదే 1-2 acres ఉన్నట్టుంది బిల్డింగే ఓన్లీ. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ అన్ని 5-star హోటల్స్, మంచి మంచి లైక్ ఐటీ కంపెనీస్, అండ్ మన ఏషియాస్లోనే బిగ్గెస్ట్ లైక్ అమెజాన్ కంపెనీస్ అన్నీ ఇక్కడనే ఉన్నాయన్నమాట. అండ్ హైదరాబాద్లో అసలు ఏం తక్కువైంది గైస్, ఎంత మందికి ఫుడ్ పెడుతుందో ఒక్కసారి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్తో మొదలు పెడితే ఐటీ కంపెనీస్ వరకు అయితే దేనికి లోటు లేదు గైస్. అందరూ అంటే అన్నిటికీ ఇక్కడ చూడండి చిన్న చిన్న షాప్స్ తోటి కూడా వాళ్ళకైతే కడుపు అయితే నిండిపోతుంది అనమాట. అంటే చిన్న చిన్న ఎర్నింగ్స్ కూడా వాళ్ళైతే చేసుకోగలుగుతారు బికాస్ ఆఫ్ దీస్ ఐటీ కంపెనీస్. ఇట్లా లైక్ సొసైటీస్ ఉండడం వల్ల వాటి వల్ల ఏంటంటే పాపం చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా డెవలప్ అయిపోతారు అనమాట. అది బెస్ట్ థింగ్. మన హైదరాబాద్లో ఏం లేదు అనే వాళ్ళకి ఏముంది బ్రో, హైదరాబాద్ అనే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎంతమంది ఆధారపడతారు తెలుసా మన ఐటీ కంపెనీస్ ద్వారా. సో అట్లా అండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి వేవ్ రాక్ బిల్డింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా. దూరం నుంచి ఇట్లా చూస్తుంటే వాడు వేవ్ రాక్ బిల్డింగ్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ నేను 0.5లో పెట్టినా, వైడ్ యాంగిల్ పెట్టినా, అందుకని అంత లెంత్ ఇలా కనపడదు. అయితే 0.5 ఏంటంటే ఇక్కడికనే కనపడతాయి. మనం ఎప్పుడైనా మంచి కెమెరా గోపురంలో ఎట్లంటే వైడ్ యాంగిల్ పెట్టినా కూడా దూరం ఉన్నది మంచిగా ఫోకస్ చేస్తుంది. ఐఫోన్లలో ఏంటంటే షార్ట్గా ఫోకస్ చేస్తుంది అనమాట. అదొకటి ఇది. నెక్స్ట్ టైం నుంచి మంచి గోపురం అయితే పర్చేస్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి సత్వా అనమాట, సత్వా బిల్డింగ్. సో ఇట్లా మనం రైట్ తీసేసుకుంటే ఇది హనీవెల్ సాఫ్ట్వేర్ ఆఫీస్ అనమాట. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అన్నీ అసలు ఇక్కడ బాగుండని అంటే ఏముంటాయి చెప్పండి, అంతా ఖర్చు పెట్టుకునే వాళ్ళు కట్టించుకున్న తర్వాత. విశాలమైన రోడ్లు. ఇది మన అమెజాన్ హైదరాబాద్, ఏషియాస్ బిగ్గెస్ట్ అమెజాన్ మన హైదరాబాద్లో ఉండడం. ఇండియాస్ బిగ్గెస్ట్ అమెజాన్ అనుకుంటా. అండ్ ఇదే ద గ్రేట్ అమెజాన్. ఇది బర్చుసా కూడా ఇక్కడనే ఉంది గైస్. బర్చుసా మళ్ళా మాస్ మ్యూచువల్స్ బిల్డింగ్ ఏమో అటు సైడ్ ఉంటుంది. వంశీ సంథింగ్ ఏదో ఉంటుంది గైస్ ఆ బిల్డింగ్ పేరు, అది కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకా న్యూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఒకసారి ఇటు మనం వెళ్ళిపోదాం. సో అది మన వేవ్ రాక్ మనకు కనిపిస్తుంది కదా ఆపోజిట్, అది వేవ్ రాక్. అండ్ వేవ్ రాక్లో అయితే అసలు ఎంత మంది ఉంటుంది తెలుసా గైస్. 4 o'clockకి 5 o'clockకి ఇట్లా ఆఫీస్ కంప్లీట్ అవ్వగానే మస్తు అంటే మస్తు మంది ఉంటారు. అంటే ఈ అమెజాన్ చూడండి ఇంత పెద్ద బిల్డింగ్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇదొకటి అండ్ అసెంచర్ అన్నమాట. ఇది అంటే ఈ వేవ్ రాక్ బిల్డింగ్లోనే అసెంచర్, IBM లైక్ ఇట్లాంటి ఒక ఏదో బ్యాంక్ కూడా ఉంటాయి, DBS ఏదో ఉంటుంది సంథింగ్, ఆ బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో అట్లా. అండ్ లోపలికి ఏంటంటే మనకి పబ్లిక్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి గైజ్. మన హైటెక్ సిటీ అది రివర్స్ పోవాలి ఇప్పుడు. సో గైజ్ యాక్చువల్లీ ఇక్కడ మన వేవ్ రాక్ పక్కన యూటర్న్ ఉంటుండే, అటు పోవడానికి అది తీసేసిండ్రు. నాకు బొక్క పడ్డది ఇప్పుడు, మళ్ళీ నేను అంత దూరం వెళ్ళాలి. ఇది ఎక్కడుందో ఏమో. ఓకేలే, ఇక్కడ కూడా ఏమున్నాయో చూపిస్తా. ఇది యాక్చువల్లీ బ్యాక్ గేట్ అనమాట. అది మన వేవ్ రాక్కి. ఇక్కడ ADP బిల్డింగ్ ఉన్నదో అది ADP బిల్డింగ్. ఫస్ట్ నాకు యూటర్న్ కావాలి, ఆ యూటర్న్ తీసుకున్నట్టు కూడా వెళ్ళాలి. అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కదా. నాకు తెలిసి ఇది ఇంకొక 5 yearsలో అసలు ఇది ఇట్లా కనిపించదు. మొత్తం ఎన్ని బిల్డింగ్స్లో వేస్తాయో, ఎన్ని ఆఫీసులు ఇక్కడ పెడతారో కదా. హైదరాబాద్ ఇంటూ నెక్స్ట్ లెవెల్ గైజ్. ఇంకా నెక్స్ట్ 5 yearsలో మాత్రం నిజంగా ఇప్పుడు చూసేదానికంటే డబల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే మన హైటెక్ సిటీలో చాలా బిల్డింగ్స్ రేజ్ అవుతున్నాయి, మంచి మంచి లైక్ ఆఫీసెస్, యూనిక్ బిల్డింగ్స్ రేజ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి యూటర్న్ ఉంది, యూటర్న్ తీసేసుకోవాలి. తీసుకొని మనం అటు వెళ్ళాలి. సో టోటల్గా మన హైటెక్ సిటీ కాదు,
కూకట్పల్లి నుంచి మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి లైక్ ఎంటైర్ వ్లాగ్ అయితే ఇదే గైజ్. నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే మోటో వ్లాగింగ్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేస్తున్నారో లేదంటే నార్మల్గా ఎక్కడికైనా బయటికి డ్రైవింగ్ వెళ్ళిన వాళ్ళు ప్లీజ్ లైక్ స్పీడ్ లిమిట్స్ని అయితే మెయింటైన్ చేయండి గైజ్. ఓవర్ స్పీడ్గా వెళ్ళి మిమ్మల్ని మీరు లైక్ హామ్ అయితే చేసుకోకండి. సో ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రేషియస్. అంటే మీకు కాకపోయినా సరే కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఈ లైఫ్ చాలా ప్రేషియస్ ఉంటాయి. సో మరి అది మనం అది గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఒక్కొక్కసారి మనం కరెక్ట్ వెళ్ళినా ఎన్కోడ్ రాడు. స్లో అంటే స్లోగా డ్రైవ్ చేస్తే ఎన్కోడ్ కొంచెం అటు ఇటు అయినా కూడా మన ప్లేస్లో మనం సేఫ్గా ఉండొచ్చు. సో అట్లా. సో ఇదే గైస్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ యూ పీపుల్ ఆల్ ఆర్ ఎంటర్టైన్డ్ through this vlog and meet you on tomorrow's vlog and day 32. Until then stay tuned and ఇంత ముందు vlogs కూడా చూడండి మీకు టైం ఉంటే. So bye bye guys.